హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే కొత్తగా టైలరింగ్ చేసే వాళ్ళకు బ్లౌజ్ ఎలా ఫస్ట్ నుంచి జాయింట్ చేయాలనేది వీడియోలోనైతే చూపిస్తున్నాను. అలా కుడితే ఎంత తొందరగా అయిపోతుందో కూడా వీడియోలో చూపిస్తున్నాను. అదేవిధంగా చిన్న చిన్న టిప్స్ కూడా ఉంటాయండి, చూడండి. ఎప్పుడు కటింగే కాకుండా ఒకసారి స్టిచ్చింగ్ వీడియో పెట్టండి అనేసి ఒక సిస్టర్ కూడా కామెంట్ చేసిందనమాట. ఆ సిస్టర్ అయితే వీడియో చూస్తుందని అయితే అనుకుంటున్నాను. అలాగే కొత్తగా టైలరింగ్ చేసే వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియోనైతే చాలా క్లియర్గా ప్రతి పాయింట్ క్లియర్గానైతే ఈ వీడియోలోనైతే చెప్తున్నాను, ఓకేనా. అయితే ఏంటంటే మనం ఎప్పుడు బ్లౌజు కట్ చేసినా కూడా అన్నీ అప్పుడే కట్ చేసుకోవాలి. కటింగ్ చేసేటప్పుడే ప్రతి ఒక్కటి గల్ల పట్టి, నడుం పట్టి, ఇవన్నీ ఉక్సు కాజా పట్టి కూడా అప్పుడే కట్ చేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది కొంచెం తొందరగా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది, ఓకేనా. మళ్ళీ తర్వాత మనం మిషన్ మీద ఎక్కినాక కట్ చేసుకుందాంలే అనేసి అనుకోవద్దు. అందులో కూడా టైం వేస్ట్ అయితే మళ్ళీ మిషన్ దగ్గర కొంచెం చికాక్గా ఉండి మనకు పని కూడా లేట్ అవుతుంది. ఇప్పుడు నేను నడుం పట్టి చూపిస్తున్నాను చూడండి. అయితే మనకు లాస్ట్కు ఇట్లా స్టిఫ్గా వస్తుంది కదా, ఒక సైడ్ వచ్చేసి లైనింగ్ వచ్చేసి, అంటే మన కటింగ్ లేని సైడ్ ఉంటుంది చూడు. చాలామంది కొత్తవారు ఏం చేస్తారంటే లాస్ట్కున్న సైడు ఇక ఉంది కదా, మనకు హెమ్మింగ్ అవసరం లేదు, మళ్ళీ హెమ్మింగ్ కుట్ట అవసరం లేదనేసి కామన్గా అదే కినార్ ఉంటుంది కదా లాస్ట్కి వచ్చేసి గట్టిగా దాన్ని కుట్టేస్తూ, అది అలాగే ఉంచేసి నడుం పట్టు అయితే వేస్తూ ఉంటారు. కానీ అలా వేయకూడదు. ఎందుకంటే హెమ్మింగ్ చేసేటప్పుడు మనకి ఏమవుతుందంటే చేతికి అది కొంచెం గట్టిగా ఉండి సూది దిగే ఛాన్స్ తక్కువ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మనం హెమ్మింగ్ చేసి మనకు చేతికి హోల్ అనేది పడుతుంది. మళ్ళీ మనకు హెమ్మింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట, అలా గట్టి క్లాత్ ఉన్నప్పుడు. లాస్ట్ కినార్ వచ్చేసి ఎప్పుడు కానీ కొంచెం కటింగ్ చేసిన సైడు ఒక కుట్టు వేసుకొని మనం హెమ్మింగ్కి అయితే జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఏం జాయింట్ చేసుకోవాలంటే ఒక పార్ట్ ఇంకొక పార్ట్ జాయింట్ చేసుకుంటా మనం స్టిచ్చింగ్ కంప్లీట్ చేయాలండి. అన్నీ ఒకటేసారి జాయింట్ కూడా చేయొద్దు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇలాగనమాట. వెనుక పార్ట్ ఫస్ట్ వచ్చేసి వెనుక పార్ట్ జాయింట్ చేయాలి. అయితే కామన్గా కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ నడుము కుట్టేసుకుంటారు, దాని తర్వాత గల్ల జాయింట్ చేస్తూ ఉంటారు కదా. అలా వేయద్దు. అలా వేసినప్పుడు ఏమవుతుందంటే మనకు గల్ల వచ్చేసి కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు బాగా గమనించినట్టయితే కొంచెం ముడతలాగా రావడం అలాగ వస్తుంది. ఫస్ట్ ఎప్పుడైనా సరే కానీ మనం గల్ల జాయింట్ చేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి మనకు నడుము జాయింట్ చేసుకోవాలి. చుట్టూ రౌండ్ పార్ట్ అయితే అప్పుడు జాయింట్ చేసుకున్నట్టయితే మనకు బ్లౌజ్ కూడా కొంచెం ఎక్కడ ఏముంది, ప్రాబ్లం ఏమైనా ఉందా, ముడత వస్తుందా ఎక్కడన్నా అని మనం చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. 1-2 సార్లు చెక్ చేసుకుంటే బ్లౌజ్ కూడా చాలా నీట్గా వస్తుంది అనమాట. చూసారు కదా. మనకి ఇప్పుడు వచ్చేసి ఏం చేయాలి, నడుము జాయింట్ చేసుకోవాలన్నట్టు. కరెక్ట్గా చూసుకొని మంచిగా సాఫ్గా అనుకుంటూ మనం ఈ విధంగానైతే కుట్టు వేసుకోవాలి. అయితే నేనేం చేస్తానంటే ఇప్పుడు కటింగ్ చేసినా సరే కానీ ఒక పావించి అయితే ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఎందుకంటే మన మెయిన్ క్లాత్ కొంచెం పావించి ఎక్కువ ఉన్నదనుకో మనకేమన్నా కొంచెం అటు ఇటు అయినా కూడా క్లాత్ కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు కానీ క్లాత్ని అయితే తక్కువ ఉంచకుండా. కొంతమంది కరెక్ట్ ఈక్వల్గా కట్ చేస్తూ ఉంటారు. పాత వాళ్ళకైతే అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు నేను కూడా అట్లా చాలాసార్లు బ్లౌజులు కట్ చేసి కుట్టానండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను కొత్త వారికి ఎలా కుట్టాలనేది వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా పార్ట్ టు పార్ట్ చూపించాలని ఈ వీడియోనైతే తీసి అప్లోడ్ చేస్తున్నాను. ఇలాగనమాట. ఖచ్చితంగా ఎటు సైడ్ అయినా సరే ఒక పావించి అలా ఎక్స్ట్రా ఉంచుకున్నట్టయితే మనకు ఏమన్నా కొంచెం ఎక్కువ తక్కువ ముడతలు వచ్చినాయా ఏంది అనేసి చూసుకోవచ్చు అన్నట్టు. మనం కరెక్ట్ కట్ చేసుకున్నాం అనుకో కొత్త వాళ్ళకైతే ఖచ్చితంగా కుట్టులో క్లాత్ సాగిపోవట్లో ఇలాంటి ప్రాబ్లం అయితే బాగుంటుంది కదా. ఇలా మొత్తం కుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, వెనకాల టక్స్ అన్నట్టు షోల్డర్ నుంచి మధ్యలోకి చూసుకొని టక్స్ అయితే పెట్టేసుకోవాలి. మన సైజుని బట్టి వాళ్ళు ఇచ్చే సైజుని బట్టి పొడుగు పెట్టుకోవాలన్నట్టు. ఆ పొడుగు ఎలా పెట్టాలో ఇంకా తనే మన వీడియోలోనైతే చాలా వీడియోలో చెప్పాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి చెక్ చేయండి మన ఛానల్ అయితే. ఇలాగనమాట. మొత్తానికి వెనక టక్స్ అయితే ముందు పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత కొంచెం చూసుకోండి, ఒక సైడ్ కరెక్ట్ వేసుకున్న తర్వాత మధ్యలో వచ్చేసి కొంచెం ఎక్కువ లూజ్ అలాంటిది వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాంటప్పుడు మనం ఒకసారి ఇట్లా సాఫ్గా అనుకొని క్లాత్ అయితే వెనకాల వచ్చేసి ఈ విధంగానైతే ఒక కుట్టు వేసుకోవాలి. అయితే ఏంటంటే ఎప్పుడు కానీ వెనకాల వచ్చేసి 2 కుట్లు వేయండి. కొత్త వారికి చెప్తున్నాను. కొత్త వారికి ఈ వీడియో ప్రతి ఒక్కటైతే ఇట్లా 2 కుట్లు వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం టైట్గా ఉన్నప్పుడు బ్లౌజ్ అనేది కొంచెం ఖరాబ్ కాకుండా ఉంటుంది అనమాట, ఓకేనా. ఇప్పుడు అలా టక్స్ పెట్టుకున్న తర్వాత వెనకాల వచ్చేసి ఈ విధంగా నడుం బెల్ట్ అయితే జాయింట్ వేసుకోండి. ఎప్పుడు కానీ నడుం బెల్ట్ జాయింట్ వేసినప్పుడు ఇక్కడ టక్స్ ఉన్న ప్లేస్లో కొంచెం చిన్న ఫోల్డింగ్ అయితే వేయండి. నడుం పట్టి మనం జాయింట్ వేసేటప్పుడు అయితే అలా చేసుకున్నట్టయితే ఏమవుతుందంటే మనం హెమ్మింగ్ కోసం లోపలికి అంటాం కదా, హెమ్మింగ్ చేస్తాం కదా, అలాంటప్పుడు బ్లౌజ్ నడుం దగ్గర ఎటు జరగకుండా ఉంటుంది అనమాట. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత
ఒకటి పైనుంచేలేయండి. చాలా వరకు టైలరింగ్ చేసేటోళ్ళని నేను చూసిన, ఇక్కడ నా దగ్గర ఉన్న వాళ్ళని కూడా చూసిన, ఈ పైన కుట్టు అయితే వేయట్లేదు. ఎందుకు వేయాలంటే ఈ కుట్టు వచ్చేసి మనం హెమ్మింగ్ ఇప్పుడు పైన కుట్టు వేయకుండా హెమ్మింగ్ చేస్తాం కదా, ఆ లైనింగ్ క్లాత్ వచ్చేసి అప్పుడప్పుడు కిందికి జరుగుతూ ఉంటుంది అనమాట. అలా మనం కుట్టు వేసుకున్నామంటే అది ఎటు జరగదు. మళ్ళీ అందులో మనకు నడుముకు కూడా గ్రిప్ చాలా కరెక్ట్గా ఉంటుంది. ఫిట్టింగ్ ఇట్లా రబ్బర్ వేసినట్టుగా నడుము దగ్గర వచ్చేసి ఎటు జరగకుండా ఉంటుంది అనమాట. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఏంటి, ముందు భాగాలు అన్నట్టు. ముందు భాగాలు అయితే ఈ విధంగా చూసుకోండి. అయితే చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే మీకు అర్థం కాలేదనుకో, ఒక రెండు కరెక్ట్ ఎదురు బదురు పెట్టేసిన తర్వాత మార్కు వేసుకోండి, మీకు ఉల్టా సీదా ఏందని, మనం ఎక్కడ ఏది జాయింట్ వేయాలనేది. మనం ఇట్లా ఫస్ట్ కుట్టు ఒక్కటి కుట్టేసిన తర్వాత నెక్స్ట్ చూసుకున్నారనుకో మీకు అర్థమైపోతుంది అనమాట. ఇది ఎటు సైడ్. నేను టైలరింగ్ నేర్చుకున్నప్పుడు నేను చాలాసార్లు విప్పి కుట్టిన అనమాట. అప్పుడు మాకు ఈ యూట్యూబ్లో అవన్నీ లేవు కాబట్టి చాలా కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు చాలా అసలు ఇప్పుడు నేర్చుకునేటోళ్ళు అదృష్టవంతులే, యూట్యూబ్ దయ వల్ల మాత్రం చాలామంది టైలర్స్ అయిన వాళ్ళే ఉన్నారనమాట. ఇలానైతే ఒక సైడ్ అయితే జాయింట్ వేసుకోరు. ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే మాత్రం కట్ చేసుకోండి. ఇలా అయితే ఇప్పుడు నేను వీడియో ఏంటంటే స్మూత్ క్లాత్ అయితే ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది. అలాంటి వాటికైతే గుండు పిన్ను లాంటివి తెచ్చుకొని అవి పెట్టేసుకొని మనం కుట్టు వేసినామంటే అప్పుడు కూడా జరగదు. కొంతమంది అయితే ఈ మధ్యన గమ్ము పెట్టి చేయమంటారు, కానీ నాకు అది కూడా ఎందుకో కొంచెం లేట్ అనిపిస్తుంది అనమాట. అయితే ఈ విధంగా చూసారు కదా, ఒకటి కంప్లీట్ అయిన తర్వాత దానికి ఎదురుగా మళ్ళీ ఒకటి వేసుకోండి. ఇట్లా వేసుకున్నప్పుడే మీకు కరెక్ట్ వస్తుంది. లేదంటే మీరు ఇది కరెక్టే ఉంది కదా అని కుట్టేసారనుకో కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. ఈ విధంగా ఒకటి కంప్లీట్ అయిన తర్వాత ఇంకొకటి ఎదురుగా వేసుకొని ఇది ఎలా కుట్టాలనేది దాని ఐడియా ప్రకారం అయితే ఈ విధంగానైతే కుట్టేసేయండి. ఇలా కుట్టేసిన తర్వాత మనం ఎప్పుడైనా సరే కానీ ఏం చేస్తామంటే టక్స్ పెట్టే కాడ కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. మళ్ళీ అందులో మనకు షేప్ బెల్ట్లు కుట్టే కాడ కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం కదా. ఆ వీడియో కూడా ఇప్పుడు ఇప్పుడు రన్నింగ్లో వస్తుందండి, చూడండి. అది ఎలా, ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది, అక్క నేను వేసినప్పుడు ఇట్లా ఉల్టా అయిపోతుంది అంటే నాకు కరెక్ట్ రావట్లేదు అని. అంటే ఎప్పుడు కానీ ఒక్కటి కుట్టిన తర్వాత నెక్స్ట్ది ఉంటుంది కదా, అది ఖచ్చితంగా చెక్ చేసుకోండి అనమాట. చెక్ చేసుకున్నట్టయితే మీకు ఉల్టా ఫల్టా వచ్చింది మళ్ళీ ప్రతి దానికి కుట్టు ఇప్పడము వేయడము, మళ్ళీ ఈ కుట్టు ఇప్పి వేసుట్లో కూడా మనకైతే క్లాత్ అయితే ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. అదనమాట విషయం. అయితే ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకోండి. మెయిన్ క్లాత్ వచ్చేసి లైనింగ్ అయితే ఎంత ఉండాలో అంత. చూసారు కదా, ఇప్పుడు రెండు అయితే ఈక్వల్గా వచ్చేసాయి కదా. మరి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం కదా. అయితే నేను వచ్చేసి ఏంటంటే రెండు మళ్ళీ లైనింగ్ క్లాత్ వచ్చేసి కరెక్ట్గా వచ్చింది, మెయిన్ క్లాత్ వచ్చేసి మనకు తక్కువ వచ్చింది కాబట్టి నేను సింగిల్ స్టెప్ అయితే తీసుకుంటున్నాను అనమాట. అయితే ఎప్పుడు ఇలా తీసుకున్నప్పుడు సింగిల్ స్టెప్ తీసుకున్నప్పుడు అయితే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోరు మనకు మెయిన్ క్లాత్ వచ్చేసి ఖర్చు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఫోల్డింగ్ చేయడానికి కావాలి కదా, ఆ ఫోల్డింగ్లో పోతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని సింగిల్ లేయర్స్ వచ్చినప్పుడు మాత్రమే, ఇలా సింగిల్ లేయర్స్ వచ్చినప్పుడు ఈ విధంగా మీరు జాయింట్ వేసుకున్నట్టయితే మనకు ఇక కొంచెం అటు ఇటు అయినా అడ్జస్ట్ అయిపోతుంది అన్నట్టు. క్లాత్ అనేది కొంచెం తక్కువ వచ్చినప్పుడు సింగిల్ లేయర్స్ తీసుకోవచ్చు. మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ వచ్చేసి డబలే వచ్చేసింది అనమాట. ఈ విధంగా ఇప్పుడు నేను చూపించిన విధంగా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ వేసుకొని ఈ విధంగా మనం కుట్టు వేసుకోవడానికైతే ఉంటుంది అనమాట. ఓకేనా, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇలా ఎదురు బదురు పెట్టాలి. ఇప్పుడు సేమ్ మనం ముందు పాటు ఎట్లా జాయింట్ చేసినా ఒకటి పెట్టిన తర్వాత ఒకటి అలా పెట్టినప్పుడు మనకైతే ఏమవుతుందంటే అది ఉల్టా వచ్చింది, తిరమర వచ్చింది, మళ్ళీ ఇటు తీసి సేమ్ వచ్చినాయి. రెండు చాలా వరకు వస్తుంది కదా కొత్తగా నేర్చుకునేటప్పుడు, రెండు సేమే వస్తాయి. రెండు ఎటు వేయాలన్నా అర్థం కాదనమాట. అందుకే ఎప్పుడు ఒక్కటి కుట్టిన తర్వాత ఇంకొకటి ఎదురుగా వేసి చూసుకున్నట్టయితే, కుట్ట ముందుకే చెక్ చేసుకున్నట్టయితే మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అయ్యో మళ్ళీ డబల్ పని అయ్యే ఛాన్స్ అయితే ఉండదు అనమాట. నేనైతే వీడియోని అయితే చాలా క్లియర్గా చెప్తున్నానండి, కొత్త వాళ్ళకైతే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇట్లా క్రాస్లో ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ అలా క్రాస్లో కట్ చేసినాం అనుకో, మనం కుట్టేటప్పుడు ఏమవుతుందంటే ఇట్లా మనం జాయింట్ చేస్తాం కదా ముందు పాటుకు వచ్చేసి షేప్ బెల్ట్లో వచ్చేసి జాయింట్ చేసినప్పుడు మనకు కరెక్ట్ ఉంటుంది. మళ్ళీ ఎక్కడ ఎక్కువ తక్కువ వస్తుంది అనే ప్రాబ్లం అయితే ఉండదు. నాకైతే అది మా టైలర్ ఆమెనే నేర్పించింది, నేనైతే ఎక్కడ నేర్చుకోలేదు అదైతే. అయితే ఈ విధంగా అనమాట. ఇక మనకు టక్స్ అయితే మీరు ఎలా మార్క్ వేసుకుంటున్నారో ఆ విధంగానైతే మీరు టక్స్ అయితే ఇలా కుట్టుకోండి. అయితే ఒకవేళ మీకు కటింగ్ వీడియో కావాలంటే మన ఛానల్లో కటింగ్ వీడియోలో చాలా ఎక్కువ పెట్టిన అనమాట, స్టిచ్చింగ్ వీడియోలు చాలా తక్కువ పెట్టిన. అందుకే ఒక సిస్టర్ కామెంట్ చేసింది, అక్క స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టండి ఒకటి క్లియర్గా అనేసి. అందుకనేసి ఇంత క్లియర్గా తీసాను అనమాట.
ఇలాగనమాట టక్స్ అయితే పెట్టేసుకోండి. ఇలా స్ట్రేట్‌గా షోల్డర్ నుంచి కిందికి ఫోల్డ్ చేసుకొని మనకి ఈ విధంగా టక్స్ వాళ్ళ చెస్ట్‌ని బట్టి వాళ్ళకి ఎలాంటి షేప్ ఉండాలనే దాన్ని బట్టి ఆ విధంగా మీరైతే మార్క్ వేసుకొని ఇలా కుట్టు అయితే వేసుకోండి. నేనైతే ఈ టక్స్ ఎలా పెట్టాలనేది చాలా వీడియోలు కూడా చేశాను. అంటే కొంతమందికి ఎలా రావాలి, హైట్ ఎక్కువ రావాలన్నా, షార్ప్ రావాలన్నా, ఇట్లా కొంచెం అలా ఎత్తుగా అనిపించొద్దు అనే విధంగా ఉంటారు కదా కొంతమంది కస్టమర్స్. అలాంటి వాళ్ళకి ఎలా కుట్టాలనేది మన ఛానల్లో ఉన్నది, ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు నేనైతే కటింగ్ చూపించాను కదా కొంచెం క్రాస్లో కట్ చేసుకోవాలని. ఇప్పుడు చూడండి దానివల్ల ఉపయోగం ఏంటంటే ఇలా మనం రెండు కలిపి ఈక్వల్గా పెట్టుకోవాలన్నట్టు. కిందికి సైడ్ కాకుండా పైన క్రాస్ ఉంటుంది కదా, పైన క్రాస్ నుంచి వెళ్ళి మనం కుట్టేసుకోవాలన్నట్టు. కుట్టేసుకున్నట్టయితే మనకు ఎక్కువ తక్కువ వచ్చింది, షేప్ బెల్ట్ వచ్చేసి క్రాస్ వచ్చింది, ఉక్సుల దగ్గర వంకర టింకర్ వచ్చిందనే బాధ అయితే ఉండదన్నమాట. ఈ విధంగా మనం కనుక స్టిచ్ చేసుకున్నట్టయితే చూసారు కదా ఎంత స్ట్రేట్గా వచ్చిందో, చాలా క్లియర్ అన్నట్టు. ఇది కిందికి కాదు పైన క్రాస్కి వచ్చేసి గుర్తుంచుకోండి. నేను మరీ క్లియర్గా చూపించిన వీడియోలోనైతే ఆ విధంగా కనుక మనం కచ్చక పెట్టుకొని ఇలా జెయింట్ చేసినాం అనుకో మస్తు నీట్గా వస్తుంది అనమాట. బ్లౌజ్ అయితే వచ్చేసి ఈ విధంగా. ఇప్పుడు సేమ్ ఇది కూడా అంతే, 2 సైడ్స్ ఇలా మీరు ఫస్ట్ స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఇదివరకు దాకా మనం వెనుక భాగం జెయింట్ వేసుకున్నాం కదా, ఫస్ట్ స్టెప్ బై స్టెప్ అనమాట. ఏది ఎలా కొట్టుకుంటే తొందర పని అయిపోతుందని. అయితే నేను నేర్చుకునేటప్పుడు ఏమయ్యేదంటే వెనుకది మళ్ళీ వేసిన తర్వాత ఈ ముందు ఉంటాయి కదా కన్ఫ్యూజ్ అయిపోతాను. ముందు కూడా జెయింట్ వేయించిన తర్వాతనే టక్స్, షేప్ బెల్ట్ ఇవన్నీ పెట్టేసేది అన్నట్టు. అలా మనం క్లాత్ ఏమంటారు జరుపుతాం కదా మిషన్ మీద వేసి, చెక్క మీద వేసి జరిపినప్పుడు ఏమవుతుందో మనకు డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుంది అన్నట్టు పొడుగు ఉన్నప్పుడు. అలా ఎప్పుడు వేయొద్దు. మాకు నేర్పించటం ఏం చేసిందంటే వెనుకది ముందుది షేప్ బెల్ట్ వేయక ముందుకు జెయింట్ షోల్డర్ మీద జెయింట్ వేసిన తర్వాత ఇవన్నీ వేయించేది అనమాట. అందులో చాలా టైం వేస్ట్ అవుతుంది, వల్ల మనం మస్తు కన్ఫ్యూజ్ అయిపోతాం, అర్థం కాదనమాట. ఈ విధంగా కనుక మీరు కనుక ట్రై చేస్తే కొత్తగా నేర్చుకున్నట్టు బ్లౌజ్ కూడా తొందర అయిపోతుంది, యాస్ట్ రాదు, కుట్టినట్టు కూడా అనిపించదు. ఇప్పుడు చూసారు కదా ఎలా వచ్చిందో నడుము దగ్గర నుంచి మనం ఇవి జెయింట్ వేయముందుకే, షోల్డర్ దగ్గర జెయింట్ వేయముందుకు ఇవైతే ఒకసారి చెక్ చేసుకోండి. 1కి 2 సార్లు ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా, ఏమన్నా ఎక్కువ వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది కూడా మన ఛానల్లోనే అవుతున్నాయండి. నడుము దగ్గర ముడత వస్తే ఎట్లా వేయాలి, ఎక్కువ వస్తే ఎట్లా వేయాలి అనేది. ఇప్పుడు చూసారు కదా ఈ విధంగానైతే మనం ఇవి షేప్ బెల్ట్లు అవన్నీ జెయింట్ వేసిన తర్వాత ఒక్కసారి ఇలా చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్నట్టయితే మనకు కరెక్ట్ వచ్చిందా లేదా, లేదు కొంచెం ఎక్కువ వచ్చినట్టు అనిపించింది అనుకో, మనం ముందు భాగంలో టక్స్ పెట్టినాం కదా, ఇంకొకటి ఎక్స్ట్రా టక్స్ పెట్టుకున్నా సరిపోతుంది. లేదు వాళ్ళకి ఎక్స్ట్రా టక్స్ వద్దన్నప్పుడు షేప్ బెల్ట్ దగ్గరకు వచ్చేసి మెయిన్ ఇటు బాడీ ముందు షేప్కి వచ్చేసి కింద షేప్ బెల్ట్ వచ్చేసి ఇంకొక కుట్టు కొంచెం ఎక్స్ట్రా లాగిర్రు అనుకో, అప్పుడు మనకు కరెక్ట్ కూర్చుంటుంది. కానీ నాకు అవసరం లేదు, నేనైతే డబుల్ కుట్టు వేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి 2 కుట్లు వేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఇక్కడ చెస్ట్ దగ్గర టైట్గా కూర్చునేది అదే ప్లేస్లో కాబట్టి 2 కుట్లు అయితే ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఫస్టే కట్ చేయకండి. కొత్త మాకు ఐడియా ఉంటుంది, అంటే కొంచెం కుట్టున్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఏడ ఎక్కువ ఉంది తక్కువ ఉంది అనేసి. ఫస్టే ఎక్స్ట్రా ఉన్నదైతే కట్ చేసుకోకండి, తర్వాత లాస్ట్ మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా కట్ చేసుకోవచ్చు. ఇలాగనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఉక్సు పట్టి కాజా పట్టి ఎలా వేయాలనేది అయితే వీడియోలో చూపిస్తున్నా. ఇందులో కూడా నేర్పించేటప్పుడు కొంతమంది టైలర్స్ అయితే స్వార్థం లేకుండా నేర్పిస్తారు, కొంతమంది అయితే అరే ఊర్లలో అంటే ఊరని కాదు కానీ అక్కడ దగ్గర వాళ్ళు అరే మనకంటే మంచిగా కుడితే మళ్ళీ గిరాకట్టే పోతారు కదా అనే ఉద్దేశం మీద కూడా కొంతమంది అసలు సరిగ్గా నేర్పించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే అలాంటి స్వార్థాలు లేకుండానే నేర్పిస్తారు అనమాట. అయితే ఇప్పుడు నేను ఇది జెయింట్ వేస్తున్నాను కదా, ఉక్స్ పట్టి వచ్చేసి కింద షేప్ బెల్ట్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, అది మాత్రం ఎప్పుడు బాడీ సైడ్ అంటే పై సైడ్ పెట్టుకోవాలి, కింది సైడ్ పెట్టుకోవాలి. మనం కింది సైడ్ పెట్టుకున్నప్పుడు మనకు చెస్ట్ దగ్గర కరెక్ట్ కూర్చుంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉక్స్ పట్టి ఏం చేస్తాం మనం పైకి ఫోల్డ్ చేసి కుట్టేస్తూ ఉంటాం కదా, అలా పైకి వేయొద్దు అన్నట్టు. షేప్ బెల్ట్ కిందికి ఫోల్డ్ చేస్తే మనకు ఆ మూల దగ్గర వచ్చేసి ఇట్లా ఈ విధంగానైతే నీట్గా వస్తుంది, కనిపిస్తుంది కదా మీకు, ఇలాగనమాట. చాలా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది మనకైతే. ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి మళ్ళీ ఒక కుట్టు నడుము పట్టి దగ్గర ఎలా వేసాం స్టిఫ్గా ఎటుపోకుండా, అదే విధంగా ఇక్కడ కూడా అట్లే పైనుంచి ఒక కుట్టు వేసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ ఒక కుట్టు అయితే లాగేసేయాలన్నమాట. ఇలా కనుక మనం కుట్టుకున్నట్టయితే ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఈ షేప్ దగ్గర వచ్చేసి కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు వచ్చేసి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా కిందికి ఉండాలన్నట్టు.
మనకేమైతుందంటే బ్లౌజ్ అనేది చాలామంది పైకి పోతుంది లేదంటే మొత్తం కిందికి వస్తుంది అని కంప్లైంట్ ఇస్తూ ఉంటారు కదా, అలా రాదన్నమాట. కరెక్ట్ అయితే కూర్చుంటుంది. మనకు ఈ షేప్ దగ్గర వచ్చేసి కుట్టు ఎక్స్ట్రా కుట్టు వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కదా, అది ఎప్పుడు కానీ కిందికే పెట్టేసేయాలన్నమాట, గుర్తుంచుకోండి. మళ్ళీ అందులో ఉక్స్ పట్టి కాజా పట్టి, ఉక్స్ సైడ్ది వచ్చేసి ఎప్పుడు మనం ఉక్స్ పట్టిది కుట్టేటప్పుడు పైనుంచెలు కుట్టాలి, కాజా పట్టిది వచ్చేసి ఉల్టా లోపల సైడ్ నుంచి కుట్టాలి. చూస్తున్నారు కదా, ఉక్స్ది వచ్చేసి పైనుంచెలి జాయింట్ చేయాలి, అంటే మెయిన్ సీదా ఉన్న సైడ్ నుంచి ఫస్ట్ కుట్టుతోటి జాయింట్ చేయాలి. ఇది మనకు కాజా పట్టి వచ్చేసి ఉల్టా సైడ్ నుంచి పెట్టాలి. కరెక్ట్ మీరు అర్థం చేసుకుంటే మీకు క్లియర్గా ఉన్నదండి వీడియోనైతే. ఇంకొంచెం నేను చెప్పడం వెనక ముందు అవుతుందేమో కానీ కరెక్ట్ ఉన్నది, మీరు చూసైనా అర్థం చేసుకోవచ్చు చెప్పకపోయినా. ఇలాగనమాట. ఇప్పుడు నేను ఏం చేసిన, కాజా పట్టికి వచ్చేసి లోపల నుంచి వేసిన కదా, జాయింట్ వేసిన కదా, అదే విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఈ విధంగానైతే ఇక్కడ ఏం చేస్తామంటే మనం పైనది గుంజి పట్టి కుట్టేస్తాం కదా, కొత్త వాళ్ళు అయితే అట్లా చేస్తారు. పైనది గుంజి పట్టే వరకు చక్కగా వస్తుంది అనుకుంటా, కానీ అలాంటప్పుడు కాజా పట్టి ఏమవుతుందంటే కొంచెం చిన్నగా అవుతుంది అనమాట. అలా కాకుండా ఏం చేయాలంటే ఇటు లోపల ఇప్పుడు మనం మీద ఇప్పుడు ఎక్స్ట్రా చేసినది కాజా పట్టి కాకుండా మనం ఈ లోపల జాయింట్ చేసేది కూడా కొంచెం ఇట్లా లాగి రెండు కలిపి లాగి పెట్టామంటే కరెక్ట్ వస్తాయి అన్నమాట. చూసారు కదా ఇప్పుడు ఎంత నీట్గా క్లియర్గా ఎంత బాగా వచ్చిందో, మనకైతే చాలా బాగా వచ్చింది కదండి. అదే విధంగా మనమైతే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమైంది, వెనక పార్ట్ కంప్లీట్ అయింది, ఇప్పుడు ముందు పార్ట్ కంప్లీట్ అయింది కదా. ఇలా ఇవి రెండు, ఇప్పుడు వెనక పార్ట్ ముందు పార్ట్ రెండు కలిపి జాయింట్ చేయాలి షోల్డర్ మీద వచ్చేసి. ఇప్పుడు ఎందుకంటే ముందు దాని పని అంతా అయిపోయింది కదా, మనకి ఇప్పుడు కుట్లు అయితే అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి, షోల్డర్ మీద జాయింట్ చేసుకోవాలన్నట్టు. షోల్డర్ మీద ఎలా జాయింట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా, వెనక పార్ట్ వచ్చేసి సీదా ఉంది, ముందు పార్ట్ వచ్చేసి ఉల్టా వేసి జాయింట్ చేసిన. ఆ విధంగా మనం జాయింట్ చేసుకొని మళ్ళీ ఇది ఒకటి జాయింట్ చేసి కట్ చేయడం ఇవన్నీ పెట్టుకోవద్దండి. మంచిగా రెండు కలిపి జాయింట్ చేసుకుంటే కత్తెరతోటి డబల్ పని కూడా ఉండదు అనమాట, కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది మనకు. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. అయితే ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలంటే గల్లపట్టి మీరు ముందే వేసుకోవాలండి. ఇప్పుడు నేనైతే దీనికి థ్రెడ్ పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను, అందుకని తర్వాత వేసేస్తాను. కానీ థ్రెడ్ పైపింగ్ వేసినా సరే కానీ మీరు ముందే వేసుకోవాలి, ఎందుకంటే మనకి ఇట్లా మనం బ్లౌజ్ మొత్తం తింపేటప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది అనమాట. థ్రెడ్ పైపింగ్ అయినా మనం ఇది నార్మల్గా హెమ్మింగ్ కుట్టు వేసుకోవాలన్నా కూడా ఫస్టే వేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ వేయ ముందుకే వేయాలి చెప్తున్నాను. నేను తర్వాత వేసాను కానీ అంటే గోల్డ్ కలర్ దొరికితే వేద్దాం అనుకున్నాను, గోల్డ్ దొరకలేదు కాబట్టి సేమ్ బ్లౌజ్ మ్యాచింగ్ వేయాలనుకున్నాను అనమాట. అయితే ఏంటంటే మీరు ఎప్పుడు పైపింగ్ వేసినా సరే నార్మల్గా హెమ్మింగ్ కుట్టు వేసుకున్నా సరే కానీ ఫస్టే వేసుకోవాలి, హ్యాండ్స్ జాయింట్ వేయ ముందుకే వేసుకోవాలి, ఓకేనా. ఇలాగనమాట. ఇప్పుడు అదంతా క్లియర్ అయ్యి కదా మీకు. ఇప్పుడు ఏం చేయాలి, మనం చేతులు జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకైతే చేతులకు జాయింట్లు ఉంటాయి కదా అతుకులు అయితే ఎప్పుడైనా సరే కానీ ఇలాంటి మనము కొత్త వారైతే ఖచ్చితంగా ఇదైతే గుర్తుంచుకోవాలి, చంకలు ఉతుకైతే ముందే కట్ చేయొద్దు అనమాట. చేతుల సైడ్ వచ్చేసి అసలు ముందు కట్ చేయొద్దు. మనం మొత్తం ఏం చేయాలంటే లైనింగు ఇటు మెయిన్ క్లాత్ మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాతనే మనమైతే చంకల ఉతుకైతే కట్ చేయాలి. ఈ విధంగానైతే ఇప్పుడు లైనింగ్ అయితే చంక అతుకులు ఉన్నాయి కదా, జాయింట్ చేస్తున్నా కదా, మీకు ఇక్కడ కూడా ఉల్టా ఫల్టా అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇట్లా ఎదురు బదురు పెట్టుకోవాలి క్లాతులు వచ్చేసి రెండు. ఇప్పుడు ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఎదురు బదురు వేసుకొని కుట్టు వేసుకున్నారంటే మనకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది. మళ్ళీ కుట్టు కూడా ప్రతి ఒక్కటి కట్ చేయడము ఇవన్నీ అవసరం లేదు. ఒకటే మోకాన మనం కుట్టేసుకుంటే ఉల్టా సీదా అనేది కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట, ఓకేనా. అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోరు. కొత్త వాళ్ళు ఎవరైనా అక్క చెల్లెలు ఎవరైనా ఉంటే ఈ వీడియో షేర్ చేసుకోరు, కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. చూసారు కదా, ఉల్టా ఎటు సైడ్ ఉందో రెండు ఉల్టాలు ఉల్టా సైడ్ ఉండాలి, మంచిగా కుట్టింది ఒకటి మిడిల్లో ఉండాలన్నమాట. ఈ విధంగానైతే ఒకసారి చెక్ చేసుకోండి. మనం ఇలా క్లాత్ జాయింట్ చేసిన తర్వాత చూసారు కదా, మనకి కొంచెం క్లాత్ అయితే అక్కడ పైన ముడతొచ్చింది. నేనైతే ఐరన్ చేసి ఏం చేయను, మామూలుగా లైనింగ్ ఆరేసి కట్ చేస్తాను అనమాట. ఎక్కువ శాతం అయితే అసలు నేను చాలా వరకు ఐరనే చేయను. ఖచ్చితంగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఐరన్ బాక్స్ ఉండాలా అని అనుకుంటారు, కానీ అది లేకున్నా పర్లేదు, కానీ మనం లైనింగ్ వాష్ చేసి వేసేటప్పుడు కొంచెం నీట్గా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇలా చూసారు కదా, మనకైతే లైనింగ్ క్లాత్ హ్యాండ్ అయితే కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఈ విధంగా చంక టైట్ వరకు అయితే ఒక కుట్టు అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు నేనైతే చంక లోతుకైతే ఇప్పుడే కట్ చేస్తున్నానండి, కానీ మీరు ఏం చేయాలంటే
మెయిన్ క్లాత్ జాయింట్ వేసిన తర్వాతనే కట్ చేసుకోండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత. ఓకేనా, అట్లయితే మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. నేనైతే ముందే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా అనమాట, ఒకసారి చెక్ చేసుకోరు. చూసారు కదా, ఇలా డౌన్ అయితే తీసుకోవాలన్నమాట. మనం ఏం చేయాలంటే చేతుల దగ్గర షోల్డర్ నుంచి 1 ఇంచు వదిలేసి అక్కడి నుంచి మనం క్రాస్ తీసుకోవాలి. చంక టైట్ నుంచి షోల్డర్ దగ్గర 1 ఇంచ్ గ్యాప్ వదిలేసి రెండింటి మధ్యలో డౌన్ తీసుకుంటే మనకు హ్యాండ్ దగ్గర ముడత వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇలా ఏం చేయాలి, లైనింగ్ క్లాత్ వచ్చేసి మెయిన్ క్లాత్ మీద వేసి జాయింట్ వేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది కూడా అంతేనండి, సేమ్ ఎదురుగా ఇప్పుడు ఉల్టా ఉంది కదా, ఉల్టా సైడ్ వేసుకోవాలి మనం మెయిన్ క్లాత్ వచ్చేసి. అలా ఉల్టా సైడ్ వేసుకుంటే మనకు మళ్ళీ ఈ కుట్టు వచ్చేసి ఇంతకుముందు లైనింగ్ జాయింట్ చేసినాం కదా, ఆ కుట్టు వచ్చేసి లోపల సైడ్ వెళ్ళిపోతుంది అనమాట. ఎప్పుడు కానీ కుట్టు వచ్చేసి పైకి ఉండాలి. ఇలా జాయింట్ చేసినప్పుడు మనం ఉల్టా తీసినప్పుడు అది లోపలికి వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ కినారు ఉంటుంది కదా, ఈ లాస్ట్కి వచ్చేసి మరీ కొస్తకు వేయద్దు. మన హెమ్మింగ్ నడుము పట్టుకు వేసినట్టు వేయకుండా 1/4 ఇంచు గ్యాప్ ఉంచే వేయండి. అలా వేసినట్టయితే అది కొంచెం లైనింగ్ వాళ్ళ హ్యాండ్కి వేసినప్పుడు కూడా మనకు ఫోల్డ్ పడి బయటకు వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది అనమాట. 1/4 ఇంచు 1/2 ఇంచు పైకనే వేస్తే కుట్టు సరిపోతుంది. అయితే ఈ కస్టమర్ వచ్చేసి ఏంటంటే బ్లౌజ్ ఆల్రెడీ వాళ్ళు పట్టు చీర బ్లౌజ్ అంట, అది ఎప్పుడో పెళ్ళప్పుడు కుట్టించుకుందంట, అది బ్లౌజ్ చిన్నగా అయిపోయింది. కానీ హ్యాండ్స్ ఒక్కటి తీసి క్లాత్కి వేయమని అయితే చెప్పారు. అలా కోరిక మేరకు అయితే ఇప్పుడు నేనైతే ఆ హ్యాండ్స్ కట్ చేసి ఎక్స్ట్రా ఉన్నదైతే హ్యాండ్స్ ఒకటి కట్ చేసి ఈ బ్లౌజ్కి అయితే హ్యాండ్స్కు జాయింట్ వేస్తున్నాను అనమాట. నడుముకు కూడా వేయమన్నారు పట్టి తీసి, కానీ నడుముకు ఆల్రెడీ కుట్టు వేసి ఉంటుంది కదా, నడుముది అయితే కరెక్ట్ రాదని ముందే చెప్పాను అనమాట. అయితే సరే ఓన్లీ హ్యాండ్స్కే వేయండి అని అయితే చెప్పేసరికి నేనైతే ఈ విధంగానైతే జాయింట్ వేసుకుంటున్నాను. ఇలాగనమాట. మీకు ఎవరైనా లైసులు అయినా ఏదైనా తెచ్చి ఇచ్చినా సరే ఈ విధంగానైతే జాయింట్ వేసుకోవచ్చు. నడుముది అయితే క్లాత్ క్లియర్గా ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ టక్స్ పెట్టి టైట్ వేసి ఉంటుంది కాబట్టి, ఖరాబ్ అయి ఉంటుంది కాబట్టి నడుముది అయితే ఎప్పుడు వేయకూడదు అనమాట. ఈ విధంగా చూసుకుంటే కొంచెం నీట్గానైతే స్టిచ్ చేయండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్కి జాయింట్ వేయాలి కదా, ఇలా ఒక కుట్టు అయితే వేసుకోండి. కొంచెం 1/4 ఇంచు గ్యాప్ తోటే వేసుకోండి, ఎందుకంటే మనం కొంచెం కిందికని కుట్టేసినాం అనుకో, మనము బ్లౌజ్కు హ్యాండ్స్ జాయింట్ వేసినప్పుడు ఆ కుట్టుకు బయటకు కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. అందుకని కొంచెం కొస నుంచి వేసుకుంటేనే బెస్ట్ అనమాట. చూస్తున్నారు కదా, ఇలా ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోండి. అదేవిధంగా సేమ్ ఇంకో హ్యాండ్ కూడా కట్ చేసుకోండి. అయితే ఇక్కడ నేను డౌన్ అయితే ముందే తీసుకున్నాను కదా ఆల్రెడీ, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడైతే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు, అందుకని మరీ చెప్పిన అనమాట. ఇలా 2 హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. 2 కలిపి మీకు డౌట్ ఉన్నట్టయితే మళ్ళీ ఉల్టా సీదా ఏమన్నా వచ్చిందా అని. అందుకని ఎప్పుడైనా చంకడౌను హ్యాండ్స్ లొత్తుకొచ్చి కట్ చేసినప్పుడు మాత్రం 2 మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయింట్ చేసిన తర్వాతనే లొత్తుకు కట్ చేయండి. మీరు ముందే కట్ చేస్తే మీరు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు ఆ విషయంలోనైతే, అందుకే మరీ చెప్తున్నాను. ఓకేనా. అయితే ఏంటంటే మనం హ్యాండ్స్ చేసేటప్పుడు కొత్త పిల్లలు అయితే ఫస్ట్ నుంచి ఇట్లా గొలుసుకొని వేస్తూ ఉంటారు కదా, అప్పుడు ఏమవుతుందంటే హ్యాండ్స్ వచ్చేసి కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది అనమాట. అలా కాకుండా ఉండాలంటే మళ్ళీ కరెక్ట్ భుజం నుంచి నీట్గా కనిపించాలి, ముడత పడొద్దు, తిరిగిపోయింది, సంక టైట్ అయింది, ఒక సైడ్ లాగి పడుతుంది అని కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి కదా. అలా రాకుండా ఉండాలంటే కరెక్ట్ షోల్డర్ మీద పెట్టండి. షోల్డర్ మీద పెట్టి మధ్యలో మన హ్యాండ్కి కూడా ఖర్చుగా పెట్టుకుంటాం కదా, అక్కడి నుంచి మనం ఇక్కడది ఇటు సైడే అటుది అటు సైడ్ రెండు అలా జాయింట్ చేసినాం అనుకో, మనకు హ్యాండ్ అనేది ఎటు తిరిగే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉంటుంది. నేనైతే స్టార్టింగ్ నుంచి పెట్టి కట్ చేస్తూ ఉంటాను. కాకపోతే ఏంటంటే కొత్త నేర్చేటోళ్ళకి ఏమవుతుందంటే మెజర్మెంట్ కరెక్ట్ ఉండకపోవడం, లేదంటే ఏదైనా ఎక్కువ తక్కువ అవడం, లేదంటే క్లాత్ జాయింట్ చేయడంలో కన్ఫ్యూజ్ అవ్వడం, అలాంటి ప్రాబ్లం వల్ల బ్లౌజ్ అయితే కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అందుకనే ముందే చెప్తున్నాను, షోల్డర్ మించేలి కరెక్ట్ చూసుకొని ఎటుతే అటు సైడే మనం కుట్టు వేసుకుంటే మనకైతే బ్లౌజ్ మంచిగా వస్తుంది అనమాట, నీట్గా అనిపిస్తుంది. మళ్ళీ ఎటు జారాది, అరెగిడ ముడుతుంది, గిట్లా ఆగింది అనే పరేషాన్ అయితే ఉండదు. చూసారు కదా, ఇలాగనమాట 2 హ్యాండ్స్ ఈ విధంగానే స్టిచ్ చేసుకోర్రి ఖచ్చితంగా. ఫస్ట్ వేసే కుట్టు షోల్డర్ నుంచి వేయండి, తర్వాత నెక్స్ట్ కుట్టు వచ్చేసి లాస్ట్ నుంచి వేసినా కూడా నడుస్తుంది, కానీ ఫస్ట్ వేసేది మాత్రం షోల్డర్ నుంచే వేయాలన్నమాట. వేసినప్పుడే మనకు బ్లౌజ్ అయితే చంక రౌండ్ వచ్చేసి ఏదైనా సరే కానీ కొంచెం క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు 2 హ్యాండ్స్ జాయింట్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటిది, నడుము కుట్టు చూసుకోవడం. ఓకేనా. మీరు కావాలంటే 2 కలిపి టేప్ తోటి ఒకసారి చెక్ చేసుకోండి, లేదంటే ఇలా నేను అయితే ఎక్కువ శాతం అయితే ఇలా నడుము పట్టేసి చూసుకుంటా, అటు ఇటు కరెక్ట్ ఈక్వల్గా క్లాత్ వదిలేసి
మిడిల్కి అయితే నేను ఈ విధంగా మార్క్ అయితే వేసుకుంటాను ఎప్పుడు వేసుకున్నా సరే. ఇలా వేసుకున్నట్టయితే మనకు కుట్లు వేస్తాం కదా, కుట్లు వేసేటప్పుడు అయితే స్ట్రేట్గా వస్తుంది. ఇటు వంకర పోతుంది ఒకటి, అటు పోతుంది ఇటు పోతుంది అనే ప్రాబ్లం అయితే ఉండదు. ఇదైతే వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ అయితే కరెక్ట్ ఉంది. లేదు అంటే మీరు టేప్ తోటి కనుక మీరు చెక్ చేసుకొని పెట్టుకున్నారనుకో, నడుము మొత్తం లూజ్ వచ్చేసి సపోజ్ ఒక 30 ఉందనుకోండి, 30లో సగం చేయాలి, 15 అవుతుంది కదా. ఆ 15 వచ్చేసి వెనకకు పెట్టేసేయాలి. మిగతా 15లో ఎంత ఉంటుంది, 7.5 7.5 15 అవుతుంది కదా. ఆ 7.5 ఏం చేయాలంటే ఉక్స్కి ఒక 7.5 పెట్టుకోవాలి, కాజా సైడ్ ఒకటి 7.5 పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకొని మార్క్ వేసుకున్నా కూడా మనకు కరెక్ట్ కుట్టు అయితే వస్తుంది. మళ్ళీ అదేవిధంగా హ్యాండ్స్కి వచ్చేసి ఏంటంటే హ్యాండ్ సైజుని బట్టి మీరు మార్క్ వేసుకొని ఇలా కుట్టు వేసుకున్నారనుకో స్ట్రేట్గా మన బండిగిరికలాగా చక్కగా వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా అసలు కుట్లు అనేది ఎటు వంకర టింకర వచ్చినాయి అనే ప్రాబ్లం అయితే ఉండదు. మీకు డౌట్ ఉంటే చంక దగ్గర కూడా చెక్ చేసుకోండి, షోల్డర్ నుంచి చంక వరకు ఎంత ఉంది ఏం కథ అని. కానీ నేనైతే ఎప్పుడు చెక్ చేయను, నేను డైరెక్ట్ ఇలా కుట్టేసేస్తూనే ఉంటాను అనమాట. ఎందుకంటే నేను ఫస్టే మార్కింగ్ పెట్టుకుంటా కదా, మీకు ఇంతమంది చూపించిన కదా. మనం హ్యాండ్స్ జేఎన్టీ వేసిన తర్వాత హ్యాండ్స్కు కచ్చిక పెట్టాలని చెప్పిన కూడా అక్కడ దాన్ని బట్టి కూడా మనము ఈ మళ్ళీ చెక్ చేసుకోకుండా ఏం చేయాలంటే, ఇప్పుడు హ్యాండ్కు కచ్చిక పెట్టుకుంటాం కదా ఆల్రెడీ టైట్ కుట్టు వచ్చేసి, ఆ కచ్చిక ప్రకారం కూడా మనం ఈ విధంగా కనుక కుట్టు వేసుకున్నట్టయితే మన కుట్లు అయితే చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా బాణం దూసుకెళ్ళినట్టుగా ఒకే విధంగా వస్తాయి ఈ విధంగా అన్నమాట. అట్లనే లాస్ట్కు ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, క్రాస్ వచ్చింది అనిపిస్తే కట్ చేసుకోండి. అదేవిధంగా లాస్ట్కి కూడా ఒక కుట్టు అయితే వేసేయండి, ఎందుకంటే క్లాత్ పాపం పికులకపోయే అవకాశం ఉండదు, దారాలు పోగులు వెళ్తాయి అనే ప్రాబ్లం కూడా ఉండదు వాళ్ళకు. ఒక్క కుట్టుతోటి నష్టం ఏం లేదు, ఫినిషింగ్ బాగా కనిపిస్తుంది అనమాట. కాకపోతే ఏంటంటే కొంచెం వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు మళ్ళీ కుట్లు ఇప్పేటప్పుడు యాస్ట్ వస్తుంది. ఇప్పుడు కుట్లు అయితే చూస్తారు కదా ఎంత స్ట్రేట్గా వచ్చినాయి అంటే అదే విధంగా వస్తాయి అన్నమాట. నేను చూపించినట్టుగా నడుము కొలతలు తీసుకొని మీరు మార్క్ వేసుకున్నట్టయితే ఓకేనా, ఈ విధంగా అనమాట. చూస్తున్నారు కదా, ఇలా స్ట్రేట్గా అయితే మంచిగా నీట్గా కుట్టు వేసుకోండి, అడ్జస్ట్మెంట్ చేసుకుండా ఇలా హ్యాండ్ని కూడా లూజ్ చూసుకొని మార్క్ వేసుకొని ఇలా కుట్టు వేసుకుంటే హ్యాండ్ లూజ్ వచ్చేసి సరిపోతుంది. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇందులో ఏ ఒక్క పాయింట్ మీకు మనస్ఫూర్తిగా నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి సిస్టర్. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియో ఇంకో ముగ్గురికి షేర్ అవుతుంది అనమాట. మీ డబ్బులు నాకు ఏమి రావు, కానీ మీరు ఇచ్చే ఒక్క లైక్ తోటి ఇంకో ముగ్గురికి నా వీడియో ఉపయోగపడుతుందని అయితే మరీ అడుగుతున్నాను అనమాట. ఇలాగనమాట వీడియోని అయితే చాలా క్లియర్గా చూపించాను కదండి మీకైతే. ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసి ఉండే, మళ్ళీ చెప్తున్నాను. అయితే ఈ వీడియో చాలామంది సిస్టర్స్కి అయితే ఖచ్చితంగా కొత్తగా నేర్చే వాళ్ళకైతే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎవరైనా అక్కలో చెల్లెల్లో ఉంటే వీడియో కూడా షేర్ చేసుకోండి, ఎందుకంటే వాళ్ళకు నేర్చుకునేటోళ్ళు చాలా కన్ఫ్యూజ్. చెప్పాను కదా, కొంతమంది టైలర్స్ చాలా స్వార్థంతో నేర్పిస్తారు, కానీ ఈ మధ్యన ఉన్న నాలెడ్జ్కి అయితే అసలు వాళ్ళు చెప్పకుండా మనం నేర్చుకోవచ్చు. యూట్యూబ్ని ఏది అడిగినా కూడా చెప్పేస్తుంది అనమాట. ఇలాంటి వీడియోలు ఎన్నో వస్తూనే ఉంటాయి కదా, ఈ విధంగా అనమాట. ఫస్ట్ ఎప్పుడు ఏం చేయాలి, నడుము జెయింట్ వేసుకోవాలి, దాని తర్వాత ముందు పాటలు జెయింట్ వేసుకోవాలి, దాని తర్వాత దాని తర్వాత హ్యాండ్స్ జెయింట్ వేయ ముందుకే గల్ల జెయింట్ వేసుకోవాలండి. గల్ల జెయింట్ వేసిన తర్వాత ఇలా హ్యాండ్ జెయింట్ వేసుకోవాలి. హ్యాండ్ జెయింట్ వేసిన తర్వాత ఏం చేయాలి, సైడ్ కుట్లు వేసుకోవాలి. సైడ్ కుట్లు వేసిన తర్వాత ఇప్పుడు నేనైతే థ్రెడ్ పైపింగ్ అయితే వేస్తున్నా అని చెప్పాను కదా. థ్రెడ్ పైపింగ్ అయినా ఏది నార్మల్గా హెమ్మింగ్ పట్టి అయినా సరే మీరు ముందే వేసుకోండి. నేను ఎందుకంటే ఇది ఎందుకు లేట్ చేశానంటే గోల్డ్ కలర్ వేద్దాం అనుకున్నాను, క్లాత్ అయితే లేదు. ఫోన్ చేసి అడిగాను అనమాట, సరే ఉన్న క్లాత్ తోటి అడ్జస్ట్ చేయమ్మా, ఏం అవసరం లేదు అని చెప్పింది అనమాట. మళ్ళీ ఇంకోటి కొత్తగా నేర్చేటోళ్ళు చెప్తున్నా, చాలామందికి రేట్లు కూడా తెలియదు. మీరు అడిగినట్టయితే ఏ దానికి ఎలాంటి విధంగా రేట్లు తీసుకోవాలనేది కూడా మీరు కామెంట్ ఎవరైనా చేసినట్టయితే నేను ఆ వీడియో కూడా సపరేట్ చేస్తానండి. ఓకేనా, ఇలాగనమాట. మొత్తానికైతే మనమైతే థ్రెడ్ పైపింగ్ అయితే ఈ విధంగానైతే నేను స్టిచ్ చేసుకుంటాను, ఎప్పుడు స్టిచ్ చేసుకున్నా సరే కానీ చాలా నీట్గా ఉంటుంది. వాళ్ళు ఇంకొక 10 రూపాయలు మనం అంటే ఏరియాని బట్టి, నేనైతే ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ వేస్తే ఒక 50 రూపాయలు ఎక్కువ తీసుకుంటాను ఎప్పుడైనా సరే. ఇలా బ్లౌజ్ కుట్టినప్పుడు అలా వేస్తే బ్లౌజ్ నీట్గా ఉంటుంది. మళ్ళీ నేను ఇదేంది ఉన్న పాదంతో కుట్టేస్తున్నా, చూస్తున్నారా, నేనైతే మళ్ళీ సింగిల్ పాదం అదైతే ఏం పెట్టలేదు, ఇలా నార్మల్ పాదంతో ఈ విధంగానైతే పైపింగ్ అయితే కుట్టేస్తున్నాను. ఓకేనా, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్లో కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే మీకు ఇంకేమన్నా వీడియోలు కావాలంటే కూడా
ఖచ్చితంగా మన వీడియోకి అయితే కామెంట్ చేయండి. అందులో మీకు ఇంకేదైనా ఇందులో ఏమైనా మిస్టేక్ అనిపించిందా, ఏంది అనిపించింది అనేది కూడా మీకు కామెంట్ చేయండి. ఒకవేళ ఇంకేదన్నా అర్థం కాకపోతే కూడా మీరు కామెంట్ చేసినట్టయితే మీకోసం వీడియో అయినా తీస్తా, లేదు అంటే ఖచ్చితంగా రిప్లై అయినా చెప్పేస్తాను. ఓకేనా? చూస్తున్నారు కదా, వీడియో అయితే మొత్తానికైతే కంప్లీట్ అయిపోయిందనమాట. మన బ్లౌజ్ అయితే ఫినిషింగ్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. చాలా నీట్గా ఉంటుంది. థ్రెడ్ పైపింగ్ కనుక మనం వేసి కుట్టినట్టయితే ఇంకా కొంచెం గోల్డ్ కలర్ అయితే ఇంకా బాగుండేది అని అనిపించింది, కానీ చాలా ట్రై చేసిన సేమ్ మ్యాచింగ్ దొరకలేదు. ఎందుకంటే అందులో వచ్చేసి అది లైట్ గ్రీన్ ఉన్నదనమాట. ఆ గ్రీన్లో వచ్చేసి గోల్డ్ దొరకలేదు. అందుకే ఇలా ఉన్నదాంతో అయితే అడ్జస్ట్ చేశాను అనమాట. అయితే మీరు ఎప్పుడైనా సరే కానీ కొత్తవారు థ్రెడ్ పైపింగ్ వేయాలన్నప్పుడైనా నార్మల్గా హెమ్మింగ్ పట్టి వేయాలన్నా కూడా ఖచ్చితంగా ఒక ఇంచు పావు ఇంచున్నర అలా ఎక్స్ట్రా క్లాత్ అయితే పెట్టుకోండి. కానీ పైపింగ్ వేయాలంటే కొంచెం కరెక్ట్ ఉండాలన్నట్టు, ఈక్వల్గా ఉంటేనే సెట్ అవుతుంది. హెమ్మింగ్ అంటే మనం ఎక్స్ట్రా ఉన్నదైతే కట్ చేసుకోవచ్చు కదా, దీనికి అలా కట్ చేయలేమన్నమాట. కరెక్ట్ ఈక్వల్గా ఒక 1 ఇంచ్ వెడల్పుతో తీసుకోరు కొత్తవారు అయితే. తీసుకున్న తర్వాత ఒక పావు ఇంచు మనకు అందులోకి అయితే మెయిన్ క్లాత్కి జాయింట్ చేసేటప్పుడు అయితే అందులోకి వెళ్ళిపోతుంది కదా, ఆ విధంగా కుట్టేసుకొని పైపింగ్ లోపలికి వేసి కుట్టేసిన తర్వాత పైనుంచి హెమ్మింగ్ లేకుండా ఇంకొక పావు ఇంచు గ్యాప్ తోటి అయితే కుట్టేసుకోండి. ఓకేనా? వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. బాయ్ మరి.